ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామాన్ని బట్టి విశ్వాసంగా ప్రజలందరికీ, మందిరంలో ఉన్నటువంటి వారందరికీ కలుగుపేట ఆహ్వానం తెలుపుతున్నాం. ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది, ఇప్పటికే లేట్ అయింది. సో త్వరగా కార్యక్రమం ప్రారంభించుకోతుండగా త్వరగా తెలుసుకొని దైవసేవకుని వర్తమానం వస్తుందిగా ప్రభుత్వం కోరుతున్నా. కమెంట్ ప్లస్ చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకున్నాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములను పలుకుతూ మీ పాదములను ఉత్తరాస్తులు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల సమయంలో ప్రభావం వాళ్ళందరినీ కూడా మీ హస్తదాకా అప్పచెప్పుకుంటుండగా యేసయ్యా మీకు స్తోత్రాలు, మీ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. లార్డ్ జీసస్ లెట్ యువర్ వండర్ఫుల్ మైటీ ప్రెజెన్స్ బి విత్ us లార్డ్ జీసస్. ఈ ప్రార్థన అంతటినీ తండ్రి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి బిడ్డను, ఆన్లైన్ లో ప్రతి బిడ్డలందరినీ కూడా మీరు రక్త ప్రోక్షణ తీసుకుని వస్తున్నాం తండ్రి. లార్డ్ జీసస్, నన్ను మమ్మల్ందరినీ కూడా మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. నన్ను మమ్మల్ందరినీ కూడా యేసు ప్రభువైన ఈ మాటలు వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి ప్రభువ, యేసయ్యా తండ్రి ప్రభువ, మీ చిత్తలో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి మీ రక్త ప్రోక్షణ జరిగించి ప్రభువ తీసుకురావాల్సిందిగా ప్రతిపాడుకుంటున్నాను తండ్రి. లార్డ్ జీసస్, ప్రతి హృదయాన్ని కదిలించండి ప్రభువ, ప్రతి ఆత్మ తండ్రి ప్రభువైనా ప్రేరేపించి తీసుకురావాల్సిందిగా ప్రతిపాడుకుంటున్నా. లార్డ్ జీసస్ తండ్రి ప్రభువైనా ఈ ప్రోగ్రామ్ అంతటిని మీ రక్త తెలుస్తుండగా లార్డ్ జీసస్ మీ రక్తంలో సంపూర్ణంగా మమ్మలను తండ్రి ప్రాణాలను పరిశుద్ధపరిచి నా దేవ ప్రతి విధమైన జీవితకర శక్తులను తండ్రి ప్రభు లయపరిచి నా దేవత ప్రభు మీరే మహిమ పొందండి ప్రభు. మీ దాసుని తండ్రి ప్రభునైనా సుమోత్సాహపరిచి మా అందరితో మీరు మాట్లాడవలసింది ప్రతిపాడుకుంటున్నా. యేసయ్యా నా దేవత ప్రభు ప్రభు మన ఆరాధించుకోతుండగా యేసుక్రీస్తు ప్రభు కృపను గ్రహించండి. యేసయ్యా కృపను గ్రహించండి ఆయన. లార్డ్ జీసస్ అయినా ప్రతి బిడ్డలు తండ్రి ప్రభునైనా ఆరాధిస్తుండగా కాపాడుతుందిగా ప్రతిపాడుకుంటున్నా. మీకు స్తోత్రాలు, మీ వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని హస్తములకు అప్పచెప్పుకుంటూ ప్రభు ఆరాధన మీకే సమర్పించుకుంటూ యేసయ్య శక్తిగా నామందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవంగా నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకలు పొందినాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమించడం అధికముగా అనేటువంటి వారితో దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ప్రేమించడం అధికముగా.
గొప్ప భాస్కరం గురించి అధికముగా ఆరాధితున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో నిన్ను పూర్ణ బలముతో
ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికి అయినటువంటి పాటను పాడుదా. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై
సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధ మనసను జోలు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసను జోలు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. ప్రతి ఉదయము నా ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమౌదును. జీవము కలిగిన వాకులకై నీ సన్నిధిలో వేచియుందుము. ప్రతి ఉదయము నా ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమౌదును. జీవము కలిగిన వాకులకై నీ సన్నిధిలో వేచియుందుము. సిద్ధ మనసను జోలు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసను జోలు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో ఉందుము. అన్ని వేళలందు ప్రభు యేసుని ఘనపరచి కీర్తింతుము. సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో ఉందుము. అన్ని వేళలందు ప్రభు యేసుని ఘనపరచు కీర్తింతుము. సిద్ధ మనసను జోలు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసను జోలు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. బుద్ధిని కలిగి నిరాకడకై మెరుగుతో నేరుందుము. నీ రాజ్య సువార్తను ప్రకటించి ప్రతి వారిని సిద్ధపరచుదు. బుద్ధిని కలిగి నిరాకడకై మెరుగుతో ముందుము. నీ రాజ్య సువార్తను ప్రకటించి ప్రతి వారిని సిద్ధపరచును. సిద్ధ మనసను జోలు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసను జోలు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధ మనసను జోలు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసను జోలు తొడిగి సమాధాన సువార్త
స్థిరపరచువాడను బలపరచువాడను పడుకుందాం. స్థిరపరచువాడను బలపరచువాడు అనేటువంటి పాట పాడుకుందాం. స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షమున నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు గతమొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు గతమొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నది. ఏమైనా చేయగలవు గతమొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు గతమొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞలేనిదే ఏదైన సరుగునా నీ కంచె దాచగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞలేనిదే ఏదైన సరుగునా నీ కంచె దాచగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ ఏమైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ ఏమైపోవును. ఏమైనా చేయగలవు గతమొత్తం
నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము వాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు స్థిరపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమించువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గర్వపరచువాడవు రక్షించువాడవు మా పక్షము నిలచి జయమించువాడవు ఏమైనా చేయగలవు గత మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు ఏమైనా చేయగలవు గత మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము ఒక పాట పాడుకొని దైవ సేవకు మనం ఆహ్వానిద్దాం. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా వాయిస్ ఉంటున్న ప్రతి బిడ్డ కూడా ప్రభు పేట రావాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా. వాక్యం త్వరలో స్టార్ట్ కాబోతా ఉంది కాబట్టి త్వరగా బైబిల్ కొంచెం రావాల్సిందిగా ప్రభు పేట నేను కోరుతూ ఉన్నా. రాజాని సన్నిధిలో నేనున్నానయ్యా అన్నటువంటి పాట పాడుకుందాం. రాజాకి సన్నిధిలో నేను ఉంటానయ్యా పాట పాడుతూ దేవునామాన్ని మనం మాయపరుస్తున్నాం. రాజాని సన్నిధిలో నేను ఉంటానయ్యా
బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనున్నా లేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనున్నా లేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనున్నా లేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనున్నా లేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. అందరూ లేచినట్లయితే ఒక 2 నిమిషాలు ప్రభువును ఆరాధిద్దాం. వాక్యానికి మనం సిద్ధపడిపోతుండగా ప్రభు ఆత్మ మనల్ని బలపరిచినట్లు, మన హృదయాలను ఆయత్తపరిచినట్లు, సిద్ధపరిచినట్లు ప్రభు దగ్గర మనం ఆరాధిద్దాం. చేతులెత్తి ప్రభువును మనం ఆరాధిద్దాం. దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలు చేశాడు. ప్రతి మేలును తలచుకుంటూ మనం ఈరోజు ఇంకా సజీవులుగా మనం ఉంటున్నామంటే అది కేవలం దేవుడి కృప తప్పితే పడటం కాదు. ప్రియమైన వారా, ప్రభు మనకి జీవాన్ని చూడగా ఈ జీవితం ప్రభు కొరకే. ప్రభా, ఈ సాయంకాల సమయంలో నాతో మాట్లాడండి. ప్రత్యేకంగా నన్ను అర్పించాడు ప్రభా. నేను ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, ఒత్తిగా నేను వెళ్ళకూడదు ప్రభా. నా హృదయం నిండుగా, నా మనస్సు నిండుగా మీరు ఉండండి. మీ వాక్యం ద్వారా నింపండి దేవా, మీ ఆత్మచేత నింపండి అని ప్రభువును మనం ఆరాధిద్దాం, ప్రభువును మనం గణపరుద్దాం. ఆరాధన అంచుండగా చేతులెత్తుదాం. ప్రభు యొక్క చేతులెత్తి ఆరాధన ఆరాధన అంచుండగా ప్రభువును గణపరుద్దాం. ప్రియమైన దేవుడు గారు, ప్రభు మన మధ్యకు వస్తున్నాడు. మహిమగణకు వరగుణవు నీవే నా దైవము. చప్పటి కొడుకు ప్రభువును ఆరాధిద్దాం. గణకు వరగుణవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా స్తుతి ఆరాధనా
నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే వాగ్దానము ఇచ్చినావు ఆత్మను మరిచినావు వాగ్దానము ఇచ్చినావు ఆత్మను మరిచినావు ఇమ్మానుయేలు మనకు తోడు ఇమ్మానుయేలు మనకు తోడు ఆదరణ తీర్చును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే 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 ఆరాధన నీకే. Thank you, Lord. యేసయ్యాకు స్తోత్రం 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 చెల్లిస్తున్నాం. అందరూ కలిసి ప్రభువును స్తుతించండి. నోరు తెరిచి గట్టిగా ప్రభువును స్తుతించండి. ప్రభు మన మధ్యకు దిగి వచ్చేటటువంటి సమయం, ప్రభు మనతో మాట్లాడేటటువంటి సమయం, ప్రభు మనల్ని సంధించేటటువంటి సమయం, ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, ప్రభు మనల్ని మన దగ్గరికి రావాలని ఆశపడుతూ ఉండగా, let us praise him. హృదయపూర్వకంగా దేవా స్తుతి 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 అని చెప్పడం ప్రారంభించండి. స్తోత్ర ప్రభు అని చెప్పడం ప్రారంభించండి. ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ రోజు మనం వట్టి చేతులతో మనం వెళ్దాం, వట్టి హృదయంతో మనం వెళ్దాం. ప్రభు మనతో మాట్లాడి మనల్ని సంధించి మనల్ని స్వస్థపరిచి పంపించబోతున్నాడు. అందరి మధ్య ప్రభుడు స్తుతిద్దాం, అందరి మధ్య ప్రభువును మనం భయపడుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. యేసు ప్రభువా మీకు వందనాలు. మీరు దిగి వచ్చినందుకు వందనాలు ప్రభువా. ఇక్కడ ప్రతి బిడ్డను తాకుతున్నందుకు స్తోత్రం. ఇక్కడ ప్రతి బిడ్డను మీరు ప్రేమించినందుకు వందనాలు. అందుకే ఇక్కడ తీసుకుని వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవా మాకు జీవం ఇచ్చినటువంటి దేవా, తండ్రి ఆత్మనిచ్చినటువంటి దేవా, తండ్రి స్వస్థతనిచ్చినటువంటి దేవా, నీ వాక్యాన్ని ఇచ్చినటువంటి దేవా, తండ్రి నీ వందనాలు చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు ఈ యుగములకు ఆరోపిస్తున్నాను తండ్రి. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. తండ్రి సమీపంలోని తేజస్సులో అమర్తములో ఉన్నటువంటి దేవా, మాతో వశించడం యేసు ప్రభువా, మాతో సహవించడం యేసు ప్రభువా. నీకు వచ్చే కనుక మీకు స్తోత్రాలు. ఈ ప్రమాణాన్ని ఆవరించినందుకు వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు తాకుతున్నందుకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మరొకసారి మమ్మల్ందరినీ మీరు రక్త ప్రోక్షణ కింద తీసుకువస్తున్నాం యేసయ్యా. మరొకసారి ప్రభువా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ మీద కూడా, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ మీద కూడా, ఆన్లైన్ లో ఉన్న ప్రతి బిడ్డ మీద కూడా ప్రభువా మీరు రక్త ప్రోక్షణ సరువులుగా కట్టిందనేవా జీసస్. ప్రతి విధమైన జీవితాల శక్తులు లయపరచబడుగాక. పరిశుద్ధాత్మ కార్యములు బహుబలంగా జరుగునుగాక.
గాక. తండ్రి సాయంకాల సమయంలో నాతో మా అందరితో తండ్రి యేసు ప్రభు నేను మాట్లాడండి, మీ వాక్యాన్ని నేర్చి మంచి మాకు అనుగ్రహించండి. మీకు స్తుతులు చెల్లిస్తూ మీ దాసుని ప్రభు ఇదిగో మీ హస్తంగా చెప్పచ్చు. మాతో నాతో అందరితో మీరు మాట్లాడి మహిమ పదవస్తుందిగా వేడుకొచ్చు. యేసయ్య శక్తి గల నామమున మహిమ గల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవన నామమున స్తోత్రాలు చెల్లించి వేడుకొని కొద్ది నామం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి ప్లీజ్. దయచేసి కూర్చోవలసిందిగా మన మధ్యకు దైవ సేవకులు కృపా మినిస్ట్రీస్ అధినేత అంతర్జాతీయ సువార్తికులు స్వస్థ అభిషేకం ఆత్మాభిషేకం జరిగినటువంటి దైవ సేవకులు మన మధ్య ఉన్నారు. చప్పట్లపడుతూ ఆయన స్టేజ్ మీద ఆహ్వానిద్దాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఒక వారం నుండి నా వాయిస్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఒక చక్కటి పాట ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. కొద్దిగా హై స్కేల్లో ఉంటుంది పాట. ఆ టైంలో వోకల్ కార్డ్స్ దెబ్బతిన్నాయి. సో డాక్టర్స్ పరీక్షించి అస్సలు మాట్లాడకూడదు అని చెప్పారు. జీరో. కానీ సింహం గర్జించకుండా ఉండదు, ప్రవక్త ప్రవచించకుండా ఉంటాడు. ఆమె సో కొద్దిగా చిన్నగా మాట్లాడతాను. సో నాట్ లైక్ పీపుల్ మొదలుపెడతాను కాదు. చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ గల పరిశుద్ధమైన మా తండ్రి, నీకు ఎప్పుడు మహిమ కలుగునుగాక. గొర్రెల గొప్ప కాపరి తండ్రి, నీకు వందనాలు. ఆకాశ మండలము కూడా వెళ్ళిన ప్రధాన యాజకుడు నీకు స్తోత్రం ప్రభువా. మా తరపున వాదించే అడ్వకేట్ ఉత్తర వాది మీరు ప్రభువా, కనుక నీకు స్తోత్రం తండ్రి. ఈ గొప్ప దినాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు. ఇక్కడ జరుగుతున్న పరిచర్య అంతటి బట్టి మిమ్మల్ని మహిమపరిచి గణపరిచి ఆరాధిస్తున్నా. పరిశుద్ధుగా మీ నామమునకు శాశ్వత కీర్తి కలిగినట్లుగా ప్రతి ఒక్కరితో నేరుగా తేటగా స్పష్టంగా మాట్లాడండి. ప్రతి ఆత్మను వెలిగించండి. ప్రతి ఒక్కరిని మంట చేయండి. ప్రతి జీవితంలో ప్రభా దేవుని వెలుగు వెలుగొచ్చి వారు వెలిగించబడాలి. మీ ఆత్మ ప్రేరేపణ దాసునికి అధికం చేయండి. కృప అధికంగా ఇవ్వండి, అత్యధికంగా ఇవ్వండి. మీ యొక్క వాక్యాన్ని మహిమపరచండి ప్రభువా. ఎందుకంటే వాక్యమే దేవుడు. మీకు స్తోత్రం తండ్రి. యేసు ప్రభువా, నీ కార్యములు సంపూర్ణం చేయమని వాక్కును పంపి బాగు చేసే దేవుడు నీరు ప్రభువా. కనుక కింద 107:20 నెరవేర్చి మహిమ పొందమని యేసు ప్రభు పేరుతో అడుగుతున్నాము తండ్రి. ప్రేమ వల్ల ఒక వారం కిందట డాక్టర్ మైకల్ ఇక్కడికి వచ్చినారు. సో కొద్ది రోజులు తిరగక ముందే మళ్ళీ నేను ఇక్కడికి రావడం దేవుని చిత్తమని నేను నమ్ముతున్నాను. అంటే దేవుడు వరుసగా వాక్యపు వర్షం మన్నా కురిపించడం ద్వారా ఈ యొక్క సహవాసాన్ని బలపరచాలని ప్రభుత్వం కోరుతుంటున్నాడు. హల్లెలూయా. దైవ సేవకులు డాక్టర్ మైకల్ గారు నెల్లూరు మెడికల్ కాలేజ్ లో చదివేటైలో అక్కడికి నేను వెళ్ళినాను. అండ్ అప్పుడు మెడికల్ స్టూడెంట్. ప్రభు కృపలో అప్పుడు తీర్మానం చేశాడు, సేవ తీర్మానం. మరి ఈరోజు ఇద్దరము ఈ విధంగా కలిసి తిరగడం కూడా ఎంతో సంతోషదాయకం. ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఒక చక్కటి అంశం ఎదురు ఉంచాలని కోరుతున్నాను. క్రైస్తవ సంఘం అనేటువంటిది అందమైంది. విశ్వాసులు ఆత్మీయంగా అందమైనటువంటి వారు. అయితే అందము నుండి అధికమైన అందముకు, అధికమైన అందము నుంచి అత్యధికమైన అందాలకు మనం మూవ్ కావడం దేవుని యొక్క చిత్రం. చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలు రక్షణ అనేటువంటి అనుభవం దగ్గర ఆగిపోతారు. చాలా మంది
రక్షణ అనేటువంటి అనుభవం దగ్గర నిలబడిపోయి ఇక ముందుకు అడుగులు వేయలేని పరిస్థితిలో ఉంటారు. అయితే ఏంటి సంఘం యొక్క అందం? సంఘం అంటే మనమే కదా. సో మన జీవితంలో ఉండవలసిన అందం ఏంటి? దేవుడు ఎటువంటి అందాన్ని కోరుతున్నాడు? మరి బైబిల్ చదివే వారు చదివితే కొంచెం గట్టిగా పరమగీతం 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతము 6వ అధ్యాయము 10వ వచనం. సంధ్యారాగం చూపట్టుచు చంద్రబింబం అంత అందం కలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను కలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియకు ఈమె ఎవరు? ఈ భాగంలో చంద్రుని అంత అందము కలదై, సంఘం అంట అందమైనది. సంఘం అంటే ఏంటి? ఆ కలెక్షన్ ఆఫ్ బిలీవర్స్, అదే గ్రూప్ ఆఫ్ బిలీవర్స్, విశ్వాసుల గ్రూపే కదా. సో మనము దేవుడు మనల్ని చూసినప్పుడు బైబిల్ రాయబడింది, దేవుడు ఒక అందమైన వ్యక్తిగా మనం చూడాలని ఇష్టపడతాడు. అయితే చంద్రబింబం అంత అందము అంటే చంద్రుడు ఏమైనా అందమైన వాడా? 100% అందమైన వాడు కాదు. అప్పుడప్పుడు చెప్తుంటా, అమెరికాలో ఒక పెద్ద మ్యూజియం కు నేను వెళ్ళిన, సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం కు వెళ్ళే టైంలో గూగుల్లో చూసాను ఏముంటుంది అక్కడ, చంద్రుడి నుంచి తెచ్చిన మట్టి ఉంటుందండి అక్కడ. సో చాలా సంతోషమైంది నాకు. చంద్రుడి మట్టి నేను చూడబోతున్నాను, ఎట్లా ఉంటుందో. భూమి యొక్క మట్టి ఎలా ఉంది కదా, చంద్రుడి మట్టి ఎలా ఉంటుంది, చాలా ఎక్సైట్ అయిపోయా. అక్కడికి వెళ్ళి చూస్తే మన మట్టి ఎట్లుందో చంద్రుడి మట్టి అట్లే ఉంది, ఏమీ భేదం లేదు. యాజ్ ఇట్ ఈస్ గా అది చంద్రుడి మట్టి అని చెప్పకపోతే అది భూమి యొక్క మట్టి అనుకుంటా. చంద్రుడికి అందం లేదండి. అయితే బైబిల్ చెప్తుంది చంద్రుడి అంతా అందము కలదై, అంటే అందము లేనిది అందము కలగ చేయబడింది. అదే సంఘం. సంఘం అంటే ఏంటి? ఒక విశ్వాసి అంటే ఎవరు అంటే బేసిక్ గా అందము లేనటువంటి వ్యక్తి. అయితే అందము లేని వ్యక్తికి దేవుడు వచ్చి రక్షణ ప్రసాదించి అందమును ఆపాదించినాడు. We are made beautiful. By nature we are not beautiful. స్వభావ సిద్ధంగా మనం అందమైన వాళ్ళం కాము. అయితే యేసు ప్రభు ఏం చేశాడు? తన రక్తముతో మనల్ని కడగటము ద్వారా, మన పాపములను కడగటం ద్వారా మనలో ఉండే మురికి అంతా తీసేశాడు. అంతేకాదు, బైబిల్ మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. యెషయా 61. నీకు వెలుగు వచ్చి ఉన్నది, ఏమో తేజరీయము. నీకు వెలుగు వచ్చి ఉన్నది కాబట్టి ప్రకాశించు, లెమ్మో తేజరీలు. అంటే వెలుగు రాకపోతే చీకటి పెట్టే కదా. నేను చెప్పే పాయింట్ ఏంటంటే మనము సహజంగా వెలుగుమయమైన వాళ్ళము కాము, సహజంగా మనము చీకటి వారమే. బైబిల్లో రాయబడింది కదా, నిజమైన వెలుగుంటేను అది ప్రతి మనుష్యుని వెలిగిస్తా ఉంది. ఆ వెలుగు వెలిగిస్తా ఉంది కాబట్టి మనం వెలుగుతున్నాం. ఆ దేవుడు వచ్చి అందం ఇచ్చాడు కాబట్టి మనకు అందం వచ్చింది. ఆ దేవుడు యేసు ప్రభు మనకు అందం ఇవ్వకపోతే మనము అంద వికారమైన వాళ్ళము. అంతే కదా. చంద్రబింబం అంత అందము కలదై అంటే సంఘం యొక్క అందాన్ని గురించి నేను మాట్లాడుతూ మీతో చెప్తుంటున్నా. బైబిల్లో యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. అయితే ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జారిపడిన వాడొకడునూ లేకపోయాను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటుంది. చూడండి ఏమంటున్నాడు యెహెజ్కేలు ద్వారా దేవుడు, నీవు పుట్టినప్పుడు అసహ్యంగా ఉండినావు. ఎంత భావ గర్భితమైన మాట కదా. నువ్వు ఈ లోకంలో పుట్టినప్పుడు లేదా నేను ఈ లోకంలో పుట్టినప్పుడు అసహ్యమైన వ్యక్తినే. ఎందుకంటే తల్లిదండ్రుల ద్వారా సంక్రమించినటువంటి పాపం, ఆ యొక్క పాపపు స్వభావం మనలో ఉంది కాబట్టి మనం అసహ్యమైన వారమే. అయితే ప్రభు దర్శించిన తర్వాత ఆ యొక్క వ్యక్తి అందమైన వ్యక్తిగా అయినారు. యెహెజ్కేలు గ్రంథంలో ఉండేటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు మన యొక్క అందం ఏంటి అంటే బై నేచర్, స్వభావ సిద్ధంగా మనం అందమైన వాళ్ళం కాదు. అయితే యేసయ్య మన జీవితంలోకి వచ్చాడు. యేసు ప్రభు మన జీవితంలోకి వచ్చి అందమును కలగజేశాడు. అప్పుడు మనం అందమైన వ్యక్తులం అయిపోయాం. అయితే ఈ అందము అనేటువంటిది ఆగకూడదు. అందము నుంచి అధిక సౌందర్యానికి మనం వెళ్ళాలి.
అంటే క్రైస్తవ జీవితంలో ఎవ్రీడే మీరు గమనించినట్లయితే ఒక వయస్సు వరకు అందంగా పెరుగుతా పోతారు, తర్వాత ముసలం అయిపోయిన తర్వాత అందము తగ్గుతా పోతారు. కానీ విశ్వాస జీవితం అదిగా మన వయస్సు ప్రభువులో పెరుగుతుండగా అందం కూడా పెరుగుతుండడం దేవుని యొక్క చిత్తం. చూడండి, పరమగీతం 2వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. పరమగీతం 2వ అధ్యాయం 14వ వచనం. బండ సందులలో ఎదురు నా పావురమా, పేటు బిడ్డలను ఆశ్రయించిన నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. మనోహరం అనే మాట ఇంగ్లీష్ బైబుల్లో బ్యూటిఫుల్ లేదా కమ్లీ అనేటువంటి మాట ఉంటుంది. అంటే యాక్చువల్ గా ఏంటంట ఈ యొక్క సంఘం, ఇక్కడ పావురం ఈ యొక్క అందము అంటే ఎగిరే పావురం. ఆ మాట చూడండి, ఎగిరి ఎందుకంటే అందంగా ఉంది అంటే అది ఎగురుతా ఉంటుంది. ఎగరడం అంటే నేలను తగలదు, అంతే కదా. నేలను తగలకుండా పైనే ఎగురుతా ఉంటుంది పావురం. అందుకే పౌలు కొలసీయులకు రాస్తూ అంటాడు కదా, పైనున్న వాటిని వెదకండి కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకోవద్దు. పైనున్న వాటి మీదనే మనస్సు, భూ సంబంధమైన వాటి మీద పెట్టుకోవద్దు. కనుక ఈ పావురం యొక్క అందం ఏంటి? ఎగిరే పావురం అనేది ఇట్ డజంట్ టచ్ ఇక భూమి, ఈ నేల ఇది తగలదంతే. విశ్వాస జీవితంలో ఎప్పుడు మనం అందంగా ఉంటామో, క్రీస్తునందు ఎప్పుడు అందంగా తయారవుతామంటే ఈ భూ సంబంధమైన వాటికి మనం కనెక్ట్ కాకూడదు. భూ సంబంధమైనటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కనెక్ట్ కావడం దేవుని యొక్క చిత్తం కాదు. దేవుని బిడ్డలు, విశ్వాసులు ఎంత బిలీవర్స్ అయినా కూడా ఏదో ఒక మూల ఇంకా విడిచిపెట్టాలి పాపం ఒకటి ఉంటుంది. ఏదో ఒక మూల నేను గమనిస్తుంటాను. వాళ్ళు ఏం చేస్తారు? రక్షణ పొందుతారు, ఆరాధిస్తుంటారు. అయితే ఏం చేస్తారు? ఒక సినిమా రిలీజ్ అయింది ఈ మధ్య కాలంలో. ఆ సినిమా మీద ఎంత కలెక్షన్ వచ్చింది, దాని మీద కామెంట్స్ మనకు అవసరం. ఏనాడో మనం చచ్చిపోయాం, అంతే కదా. క్రైస్తవుడు అంటే ఎవరు? మనం పాపమునకు భోగమునకు మృతులైన వారు. అయితే అనేక మంది బిలీవర్స్ దే స్టిల్ కనెక్టెడ్ టు ద సిన్ దట్ దే ఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్. ఏ పాపమునకు డిస్కనెక్ట్ అయిపోయారో ఇంకా దానికి ఇంకా కనెక్షన్ ఉంది, ఎక్కడో మూలలో దాగి ఉంది. అందుకే వారి జీవితంలో వారు ఎగరలేకుండా ఉంటున్నారు. బైబిల్లో రాయబడింది ఈ యొక్క సంఘం అంట ఎందుకు ఇంత అందమైంది అంటే ఎగిరే పావురం. అది నేలను తాకదా, ఎగిరే పావురమా. అయితే ఎక్కడ ఎగురుతుంది చూస్తే ఆ ఎగరడం అంటే ఫుల్ ఫ్రీడమ్, అంతే కదా. మంచిగా స్వాతంత్రం ఉంది ఆ పావురానికి. అయితే అన్ని చోట్ల కాదు, బండ సందులలో ఎగిరేటువంటి పావురం. అంటే మనకందరికీ తెలుసు బండ సందులు అంటే ప్రభు యేసు యొక్క గాయాలు, ఆయన వీపు పరడత పట్టబడినప్పుడు ఆ చారలే ఆ బండ సందులుగా పరమగీతంలో మనకు కనిపిస్తుంది. కనుక ఈ యొక్క పావురం ఎక్కడ ఎగురుతా ఉంటుంది అంటే యేసు ప్రభు యొక్క ప్రేమ గుర్తులలో దాని ఫ్రీడమ్, దాని ఎంజాయ్మెంట్, దాని యొక్క ఆనందం ఏంటి అంటే, ఒకసారి ఒక వ్యక్తి అన్నాడు, ప్రభువు నందు ఎల్లప్పుడూ ఆనందించుడని రాయబడింది, ఎల్లప్పుడూ ఆనందించుడని రాయబడింది కాబట్టి నేనేం చేస్తాను? సినిమా చూస్తాను, ఆనందం చూస్తాను. ఎందుకు? నేనే తప్పు చేయాలి, ఆనందించాలి. అసలు ఆనందించడం అంటే ఏంటి? ప్రభువు నందు, అంతే కదా. ఆత్మ సంబంధమైన పాటలే పాడండి బైబిల్లో రాయబడింది. మనం ఏ ఫోక్ సాంగ్స్, ఏ జానపద గీతాలు పాడడానికి వీలేదు. బైబిల్ ఏమని చెప్తుంది? ఆత్మ సంబంధమైన పాటలు పాడచ్చు. ఎంత చక్కగా ఉంది అంటే మనం ఏ పాట పాడినా కూడా అది ఆత్మ సంబంధమైనదే ఉండాలి. వేరొక పాట పాడడానికి నాకు రైట్ లేదు. నేను ఏ రోజు నా జీవితాన్ని ప్రభు కల్పించానో ఆ రోజు నా హృదయమే కాదు, నా యొక్క గొంతు కూడా ప్రభుకి అయిపోయింది, ప్రభు వశం అయిపోయింది. సో ఐ మస్ట్ సింగ్ ద సాంగ్స్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క పాటలు నేను పాడాను. బైబిల్లో చూసినట్లయితే సొలొమోను పల్లకి, ఆ పల్లకిని మోసేటువంటి వారు, ఆ పల్లకి లోపల ప్రేమను సూచించే విచిత్రమైనటువంటి పని ఉంది. ఏంటి ప్రేమ అంటే, ఆ యొక్క పల్లకిలో
సంఘం లోపలికి వెళ్ళి చూస్తే అన్ని ప్రేమ గుర్తులండి. ఈ రోజుల్లో యవనస్తుల గదులలో మనం చూస్తే ప్రేమ గుర్తులు కనిపిస్తాయి, కానీ అవి ప్రేమ గుర్తులుగా సొలొమోను పల్లకిలో కనిపించేది ప్రేమ గుర్తు ఏంటి? ప్రభు యొక్క గాయాలే ఆ ప్రేమ గుర్తులు. ఎక్కడ మనం ఎంజాయ్మెంట్ మన ఎవరు విజువలైజింగ్ అంటే ప్రభు యొక్క ప్రేమను బట్టి. అందుకే ఈ యొక్క పావురము దేవుని యొక్క వాక్యం భయపడింది కదా, ఆ యొక్క ప్రభు యొక్క గాయములలో మధ్యలో ఆ బండ సందులలో ఎగిరేటువంటి పావురం. విశ్వాస జీవితం ఎప్పుడు కూడా సెంటది ఎక్కడంటే యేసయ్య యొక్క శిలువ. కీర్తనల గ్రంథం చూడండి, 84వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 3వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు ఆనగోవెలకు గూటి స్థలము దొరికెను. నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలు ఎక్కడ ఉంటాయంట? బలిపీఠం దగ్గర. బలిపీఠం అంటే ఏంటి? యేసు ప్రభు మన కొరకు మరణించాడు కదా, ఆ యొక్క విశ్వాసం, ఆ యొక్క మరణం అక్కడే ఆ యొక్క బైబిల్లో రాయబడింది కదా, ఆ పిచ్చుకలకు నివాసం. పిల్లలు పెట్టే వానకోవేళ అంటే దైవ సేవకుడు పిల్లలు పుట్టిస్తాడు, అంతే కదా. రక్షణ అనుభవంలోనికి ప్రజలను నడిపించడం, పూర్తి స్థలం కూడా అక్కడే ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఈ మధ్య యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించి చెప్పడం తగ్గిపోయింది. చాలా డేంజరస్ అనేది, అత్యధిక ప్రమాదకరమైనటువంటి బోధలు ఈ రోజుల్లో ఎక్కువగా వ్యూవర్షిప్ లేనటువంటి వాళ్ళు చెప్తున్నారు. అంటే ప్రాస్పరిటీ గాస్పల్ కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అయితే ఈ మధ్య కాలంలో ఒక పేరు కాల్చిన దైవ సేవకుడు ఏమన్నాడంటే పాప క్షమాపణ ప్రార్థన చేయకూడదు అన్నాడు. ఎంత ప్రమాదం! పాప క్షమాపణ ప్రార్థన చేయకపోతే రక్షణ ఎక్కడ? వాళ్ళు ఏమంటారు, నీ పాపములు యేసు ప్రభు జగత్తున్నది వేయకముందే కొట్టేశాడు. ఆ మాట పట్టుకొని నువ్వు పాపములు ఒప్పుకోకూడదు, నేను పాపిని నువ్వు చెప్పవద్దు. నేను నా దగ్గరకు చెప్పాను, అది వాక్య వ్యతిరేకమైన బోధన నేను చెప్పను, లూసిఫర్ బోధన చెప్తున్నాను అన్నారు. ఒక విశ్వాసి దేని చుట్టూ తిరుగుతూ ఉంటారు. ప్రభు యొక్క శిలువ మరణము చుట్టూ తిరుగుతాట. ఆ శిలువ మరణము చుట్టూ. కీర్తనల గ్రంథం 26వ కీర్తన చూడండి, ఒకసారి 6, 7 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 26, 6, 7. నిర్దోషినని నా చేతులకు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదు. నేను ఎప్పుడు నీ బలిపీఠం చుట్టూ తిరుగుతా ఉంటాను. కీర్తనకారుడు చెప్పినటువంటి మాట, బలిపీఠం చుట్టూ. పాత నిబంధనలో బలిపీఠం గొర్రెపిల్ల వధించబడేది, కొత్త నిబంధనలో బలిపీఠం యేసు ప్రభు యొక్క బలియాగం. కనుక విశ్వాసి ఎప్పుడు కూడా దేని చుట్టూ తిరుగుతూ ఉంటారంటే ఆ బలియాగం చుట్టూ తిరుగుతూ ఉంటారు. నా కొరకు నా ప్రభు మరణించాడు. నేను ఎప్పుడు చెప్తాను ధైర్యంగా, ఇన్ని సంవత్సరాల సేవలో నేను ఎవరైనా దయ్యం నన్ను అటాక్ చేసింది అంటే ఒకటే మాట చెప్తాను, అది మీ ఫెయిత్ అంతే చెప్తాను. నేను యేసు రక్తము ద్వారా కడగబడ్డాను కనుక నా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా దయ్యం నన్ను అప్రోచ్ చేయడానికి వీల్లేదు. చూడండి, నిర్గమకాండము 12:22 వచనం. నిర్గమకాండము 12:22. మరియు హిస్సోపు కొంచెం తీసుకొని పల్లెంలోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికి 2 నిలువు కమ్ములకు పల్లెంలోని రక్తమును తాకింపవలెను. తరువాత మీరు ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. దేవుడు నిర్ణయించినటువంటి మరణం, ఆ మరణ దూత కూడా ఆ రక్తము హద్దు వరకే అంతే. విశ్వాసం ఎప్పుడు తెలుసుకోవాలి, మీ జీవితంలో ఏదైనా మంత్రము మీ మీద చేయబడింది మొట్టమొదట నమ్మద్దండి. అయితే మనం పాపం చేయకూడదండి, అది వెరీ ఇంపార్టెంట్. ఒక అందులో ప్రసాదమైన ఏదైనా తీసుకున్నారనుకోండి ప్రాబ్లం అవుతుంది. అదర్వైజ్ ఏ తప్పు లేకుండా ఉన్నారో ఏ మంత్రం తగ్గదండి. ఎంత పెద్ద మాంత్రికుడైనా బైబిల్లో రాయబడింది కదా, తెల్లవారే వరకు ఆ రక్తపు పరిధిలో ఉండిపోండి.
ఆ రక్తం వెనక ఒక విధంగా దాక్కొని ఉండండి. తెల్లవారే వరకు ఆ ఇంటిలో నుంచి మీరు బయటికి వెళ్ళవద్దండి. నథింగ్ విల్ హ్యాపన్. ప్రకటన వల్ల ఎన్నో మంత్రశక్తులతో ఎన్కౌంటర్ కలిగింది నాకు నా యొక్క సేవ అనుభవంలో. అనేక దయ్యములు ప్రభు నామని మాత్రమే. వెంకటగిరి, నెల్లూరు జిల్లాలో వెంకటగిరి అనే ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ లో మీటింగ్ పెట్టాను. 10,000 మంది వచ్చింటారు. ఆ మీటింగ్ లో మన జార్జ్ వాలంటీర్ అన్నమాట. సో సడన్ గా గందరగోళం గ్రౌండ్ అంతా, ప్రజలు కేకలు వేస్తా ఉన్నారు, పరిగెత్తిపోతున్నారు. నాకు అర్థం కాదు ఏమిటి అనేసి తీరు చూస్తే ఒక పల్లెటూరు వ్యక్తి పంచ పైకి కట్టుకొని, అడ్డపంచ అంటారు కదా, ఆ విధంగా కట్టుకొని తొడ సంచి మట్టి తీసి జనం మీద చల్లుతున్నాడు. దోసులతో చల్లుతూ, ఈ మీటింగ్ లో నన్ను విడిపించే శక్తి లేదు, నన్ను విడిపించే దేవుడు లేడు, ఇది కేకం. ఆ మట్టి చదువుకుంటే పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. అతన్ని పట్టుకుంటే తోసి వేస్తే 10 మంది ఎగిరి పడతారు. అంత పవర్, ఒక సేవ దయ్యములాగా. సో నాకు న్యూస్ చెప్పి పంపించాను. నేను వాలంటీర్స్ అంటే వెళితే అందరినీ విసిరేశాను అసలు. ఇక నేనేమన్నా అంటే సరే ముందుకు తీసుకున్నాను, నేను దిగి వస్తాను అని చెప్తే కన్వీనర్ ఒప్పుకోలేదు. బ్రదర్, వాలంటీర్స్ అటాక్ చేస్తే వేరే విషయం, మిమ్మల్ని అటాక్ చేస్తే న్యూస్ పేపర్కి వస్తుంది, అది ప్లీజ్ వదిలేయండి అయ్యా, నేను వాక్యం చెప్పండి అన్నాడు. నేను క్వశ్చన్ లేదని చెప్పి కిందికి దిగి వచ్చాను. దిగి వస్తే ఆ వ్యక్తి పరిగెత్తుకుంటా వచ్చి స్టేజ్ ముందు ఉండే బ్యారికేడ్ లేపేశాడండి. ఎంత శక్తి చూడండి ఆ దయ్యం పట్టిన వ్యక్తికి. లేచి అన్న కన్వీనర్ వెంటనే కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ పంపించాడు. అంటే అతను నన్ను అటాక్ చేస్తాడు అని ఉద్దేశించాడు. ఈ యూత్ అందరూ పోయి పట్టుకున్నారు, అట్లాగే నన్ను పట్టేశాడు. అయితే నేను దగ్గరికి పోతాను, అందరినీ విసరిస్తాడు. సంస్థలాగా విడదీసి అట్టబడ్డారు అందరు. పరిగెత్తుకుంటూ నా మీదకి వచ్చేసాడు. పిడికిలు ఎత్తాడు. నవ్వుతా ఒకే ఒక మాట అన్నా, జీసస్ అన్నా. తన్నని కింద పడ్డాడు. కింద పడి 10 అడుగులు వెడికి పొర్లి ఇక వేరే సంగతి మాట్లాడాడు. అంటే ఏం చెప్తున్నా అంటే, మరి ఎందుకు నన్ను అటాక్ చేయలేదు? ఏంటి నా కాన్ఫిడెన్స్? బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేస్తాను. ఈ యొక్క పావురం యొక్క అందం ఏంటి అంటే, ఎప్పుడు కూడా బండ సందులోనే ఉంటుంది పావురం. ఫెయిత్ ఎప్పుడు కూడా కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తము మీద కాన్సన్ట్రేషన్. నా దేవుడు నా కొరకు గాయపరచబడ్డాడు, అందుకే ఆ పావురము అందమైనటువంటి. దానికి బ్యూటీ ఏంటి చెప్తున్నా. ఎప్పుడు కూడా మన యొక్క విశ్వాసం ఏంటంటే, నా ప్రభు నా కొరకు గాయపరచబడ్డాడు కాబట్టి నా జీవితంలో నన్ను అటాక్ చేసే పవర్ లేదు. సరే, పరమగీతంలోకి మళ్ళీ వెళ్దాం. చూడండి, 4వ అధ్యాయం 1వ వచనం. పరమగీతం 4వ అధ్యాయం 1వ వచనం. నా ప్రియురాల, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు మూగ కన్నుల వలె కనబడుచున్నవి. ఇప్పుడు సుందరి ఏమైపోయిందండి? 2 సార్లు సుందరి. 2 సార్లు అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఎంఫాటిక్ గా, అంతే కదా, ఎంఫసైజ్ చేస్తున్నాడు. నీవు సుందరివి, ముందు సుందరి. ఇప్పుడు ఏమైపోయింది? రెట్టింపు అయిపోయింది ఆమె సౌందర్యం. నీవు సుందరి. ఏంటంట? ఏమి యొక్క సౌందర్యం? ఎందుకు ఈమె సౌందర్యం పెరిగింది? నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వకన్నుల వలె కనపడుతున్నాయి. అంటే ఎప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ప్రకటన వల్ల వారి చూపులలో పరిశుద్ధత ఉంటుందో, వారి ఆత్మీయ సౌందర్యం రెట్టింపైతుందండి. చూపులలో పరిశుద్ధత అనేక సందర్భాల్లో దేవుని బిడ్డలు ఫెయిల్ అయ్యేటువంటి ఏరియా నేను చెప్తున్నా. ఒక సినిమా, లేకపోతే ఒక లోక సంబంధమైనటువంటి కార్యం, డాన్స్, లేకపోతే అసహ్యమైనది, తెలిసి కానీ తెలియక కానీ, ఇంటెన్షనల్ గా కానీ అన్ఇంటెన్షనల్ గా కానీ చూడటం ప్రారంభిస్తారు. అన్ఇంటెన్షనల్ ఏదో పొరపాటున అయితే ప్రాబ్లం. అయితే ఉద్దేశపూర్వకంగా చూశారు, ప్రవీణ వల్ల అందము పెరగాల్సింది తగ్గడం ప్రారంభిస్తారు. ప్రపంటున్నాడు, నీవు సుందరి, నీ యొక్క బ్యూటీ రెట్టింపు అయిపోయింది.
కీర్తనల గ్రంథం 101:3 చదువుకుందాం. కీర్తనల గ్రంథం 101:3. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యంలో ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యము నేను ఉంచుకోను. ఎవరి మాట చెప్పింది? దావీదు. ఒకరోజు అతడు ఆ దుష్కార్యం పరిచయపడిన తన దగ్గర ఉంచుకొని ఏమయ్యాడు? పతనం అయిపోయాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన యొక్క అందము పెరగాలి, ఆత్మీయమైన సౌందర్యంలో పెరగాలి అంటే ఇఫ్ ఇట్ హస్ టు బి డబుల్డ్, రెట్టింపు కావాలి. బైబిల్ చెప్తుంది బి కేర్ఫుల్ అబౌట్ యువర్ చూపులు. చూపుల విషయంలో నువ్వు ఏ విధంగా ఉండాలి? చాలా అంటే ఇది అంటే ఇన్వాలంటరీ కదా చూపు అనేటువంటిది. అంటే మనము చాలా సందర్భాల్లో మనకి తెలియకుండానే మన కళ్ళు మూవ్ అయిపోతుంటాయి. బట్ ఇఫ్ యువర్ కేర్ఫుల్ అంటే తప్పు చేయకుండా, పాపము చేయకుండా, బైబిల్లో మనం చూస్తాం కదా, నీ కళ్ళు కువ్వకళ్ళు, ముసుగుగా కువ్వకళ్ళు, నువ్వు సుందరివి, నువ్వు సుందరివి. చూడండి, దేవుని యొక్క వాక్యంలో హబక్కూకు గ్రంథం 1:13 చూద్దాం. హబక్కూకు 1:13. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా. దేవుని దృష్టి, యెహోవా కనుదృష్టి. సో ఆయన కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత. సో దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడు, మన కళ్ళు కూడా ఆ విధంగా ఉండాలంట. మన కళ్ళలో కూడా పాపం అనేది ఉండకూడదు, మన యొక్క చూపులలో, మన యొక్క ఉద్దేశాలలో. అప్పుడు దేవుడు మొదట నీవు సుందరి రక్తంతో కడగబడినప్పుడు, ఇప్పుడు మన యొక్క జీవిత విధానాన్ని, మన యొక్క లైఫ్ క్రమము మనం సిస్టమాటిక్ గా మారుస్తూ ఉండగా ఏం జరుగుతుంది? సుందరివి, సుందరి రెట్టింపుగా ఎంఫసైజ్ చేస్తా ఉంటున్నాడు. చూడండి, పరమగీతం మళ్ళీ మనం చదువు 4:7 చదువుకుందాం. పరమగీతం 4:7. నా ప్రియురాల, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదు. సౌందర్యం ఏమైపోయిందని పెరుగుతాము. అధిక సుందరివి ఏంటంటే కారణం, నేను కలంకలేదు. క్రైస్తవ జీవిత ప్రేరణ వల్ల ప్రభు రాకడ చాలా దగ్గరలో ఉంది. కన్ఫ్యూజన్ వచ్చే సందేశాలు చెప్పేవారు ఉన్నారు, అనవసరమైన సందేశాలు చెప్పేవారు ఉన్నారు, విశ్వాసంలో కలవరపరిచేవారు ఉన్నారు, గాబరాకు గురి చేసేవారు ఉన్నారు. వాటన్నిటి మధ్య ఇంపార్టెంట్ ఏంటంటే యేసు ప్రభు రాకడ చాలా సమీపించింది. సో ఇంత దగ్గర ఉన్నప్పుడు అంటే ప్రభు యొక్క గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది కనుక దేవుడి యొక్క వాక్యం చూస్తే వివాహం సమీపిస్తా ఉంది అంటే పెళ్లి కుమార్తె సిద్ధపడుతుంది, పెళ్లి కుమార్తె బ్యూటీ పార్లర్ వెళ్తుంది. ఈ మధ్య కాలంలో ఒక పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి చాలా కోపడ్డారు. ఏంటి అంటే, బ్రదర్ ఈ పెళ్లి కొడుకు కుటుంబాలకి క్రైస్తవ పెళ్లిలో అసలే తెలియదు బ్రదర్. ఏంటి అన్న, పాస్టర్ పెళ్లి చేస్తారు కదా, ఆ పాస్టర్ 2,000 ఇస్తారు, బ్యూటీ పార్లర్ లో 30,000 ఖర్చు పెడతారు అన్నాడు. పెళ్లిలో పెళ్లి కూతురు ఏం చేస్తారు? 30,000. పెళ్లి కూతురు బ్యూటీ పార్లర్ 30,000. సో 30,000 అవుతుంది అంటే అది వేరే టాపిక్ అండి. ఏమంటారంటే బ్యూటిఫికేషన్ కోసం పెళ్లి కూతురు ఎంత వ్యయ ప్రయాస, అంతే కదా, ఎంత వ్యయ ప్రయాస. అలాగే నీవు నేను యేసయ్య యొక్క పెళ్లి కుమార్తెగా మనం ఏంటి, మన యొక్క బ్యూటీ పార్లర్ వాక్యమే, అంతే కదా. వాక్యం మనల్ని సరిచేస్తా ఉంటుంది. మరి బ్యూటిషియన్ ఎవరు? మనల్ని అందంగా తయారు చేసేది ఎవరు? మీరే చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు పోలికలోనికి మనం తెస్తుంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసి మనం ఏం చేస్తాడు? కళంకము పచ్చ లేకుండా చేస్తాడు. ఏంటంటే ఈ యొక్క పెళ్లి కుమార్తె సంఘమును గురించి ఆ యొక్క వరుడు చెప్తున్నాడు, నీవు అధిక సుందరివి, స్పాట్లెస్, కళంకము లేకుండా ఉంటున్నావు. ఇది చాలా కష్టపడి
కలంకము లేని జీవితం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే తప్పు చేయకుండా బురద చల్లుతారు కదా. తప్పు చేయకుండా బురద చల్లేవారు ఎంతమంది ఉన్నారు. సో అంటే ఎంత జాగ్రత్తగా ఒక వ్యక్తి తన ఆత్మీయ జీవితాన్ని నడిపించుకుంటే కానీ కలంకమునకు దూరంగా ఉంటారు. అంటే ఎంత జాగ్రత్తగా ఒక విశ్వాసి బతకాలి, ఒక వ్యక్తి జీవించాలి. తెల్లవారినది మొదలుకొని నిద్రపోయే వరకు తన జీవితంలో తెలియని ఒక పోరాటం ఉంది. ఏంటి ఆ పోరాటం? పరిశుద్ధత నిమిత్తమైన పోరాటం. సాతాను ఎప్పుడు కూడా మనల్ని అపరిశుద్ధ పరిచేదానికి లేదా అపవిత్రపరిచేదానికి ఏం చేస్తారు? ప్రయత్నించడం ప్రారంభిస్తారు. కనుక అందుకే కదా సంఘం అంటే మచ్చ, ముడత, కళంకము లేనిది. ఇక్కడ పరమగీతం 4:7 రాయబడింది కదా, నువ్వు అధిక సుందరివి. ఎందుకంటే కళంకం లేదు కాబట్టి. ఎంత జాగ్రత్తగా జీవించాలని విశ్వాస జీవితంలో. మొట్టమొదట సుందరి, రెండవదిగా నువ్వు సుందరివి, మూడవదిగా అధిక సుందరివి. అంత బాగా పరమగీత సుందరం ఇప్పుడు 6వ అధ్యాయము 1వ వచనం. స్త్రీలలో అధిక సుందరులగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయిను? అతడు ఏ దిక్కులకు తిరిగిను? మనము పోయి అతని వెతుకుదము రమ్ము. అందం ఎప్పుడు పెరుగుతుందంట? అధిక సుందరి అనే చోట ఒక పాయింట్ ఇవ్వాలి పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే అత్యధిక సౌందర్యం అనేటువంటిది చాలా పెద్ద కాంపిటీషన్, అంతే కదా. ఈ కాంపిటీషన్ లో ఏం చేస్తారు? ఈ విశ్వ సుందరి పోటీలలో కేవలం కళ్ళే చూడరు, కేవలం చెప్పలే చూడరు. అలాగా అధిక సుందరి అనేటువంటి చోటికి రాగా బైబిల్ అంటుంది కలంకం లేని వ్యక్తి అంటుంది. మరి మరొకసారి అధిక సుందరి అంటారు అన్నారు బైబిల్లో. ఇప్పుడు ఏమని రాయబడింది? నువ్వు అధిక సుందరి అని చెబుతూ నీ ప్రియుడు ఎక్కడికి పోయాడో చెప్పు అంటున్నారు. అంటే దేవుని మార్గాలు తెలిసిన వ్యక్తి, ప్రార్థన చేసి దేవుని చిత్తం కనుక్కోవాలి, ప్రార్థన చేసి దేవుని చిత్తం చెప్పగలిగి ఉండాలి. ఏ స్థాయి గురించి మాట్లాడుతున్నారు? అప్పుడు నీకు ఒక టైటిల్ వస్తుంది, నువ్వు అధిక సుందరివి. అంటే మన జీవితంలో ఎవ్రీ డే ఏం చేయాలి? పెరుగుతుంటారు. ఈ మధ్య కాలంలో ఒక దైవ సేవకుల మెసేజ్ జరిగిన బ్రదర్ భక్త సింగ్ మెసేజ్ చాలా ఇష్టం అండి నాకు. దైవ సేవకులలో బ్రదర్ భక్త సింగ్ అంటే చాలా ఇష్టం. పిల్లి గ్రహం, తర్వాత రేపాట్ బొక్కే, ఇలాంటి వారి సందేశాలు అప్పుడప్పుడు వింటుంటారు. ఈ భక్త సింగ్ బ్రదర్ ఒక చక్కటి సందేశం చెప్పారు. ఏంటో సందేశం అంటే, ప్రతిరోజు దేవుని స్వరాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి నేర్చుకున్నాడట. అతను సేవకుడైన తర్వాత ప్రతిరోజు దేవుని స్వరాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది నేర్చుకున్నాడట. అంటే చాలా దినకరణ ఒకసారి అన్నాడు, నీ మనస్సు కూడా నీతో మాట్లాడుతుంది, అప్పుడు దేవుడు మాట్లాడాలని చెప్పాలనుకుంటా. అవును, ఎందుకంటే మన మనస్సు కూడా నా లోపల ఉండేది ప్రసన్న కుమారి, అంతే కదా. ఈ శరీరము ప్రసన్న కుమార్తె, అసలు ప్రసన్న కుమార్ లోపల ఉన్నాడు. సో ఈ వ్యక్తి లోపల నుంచి మాట్లాడవచ్చు. సో దేవుని స్వరం ఎలా కలుపుకోవాలి? ఎవ్రీ డే మన జీవితంలో దేవుని దగ్గర ఒక ఎక్సర్సైజ్ ఉండాలంట. ఇప్పుడు పరమగీతంలో ఏమో రాయబడింది, నువ్వు అధిక సుందరివి. ఎందుకంటే నీ ఒక్కదానివే చెప్తావు నీ ప్రియుడు ఏ దిక్కుకు పోయింది, నీ ప్రియుడు ఏ దిక్కుకు వెళ్ళింది చెప్పగలిగిన ఆ ఒక్క వ్యక్తి అధిక సుందరి. అంతే సింపుల్. సో మన ఆత్మీయ జీవితంలో స్టెప్ బై స్టెప్ ఎదుగుదల, ఆత్మీయంగా అంతరంగ పురుషుడు నూతనపరచబడతాడు, దినదినము నూతనపరచబడుతున్నాడు. మనం ఏంటంటే బ్రదర్ నన్ను అడిగారు అనుకోండి, నేను 82వ సంవత్సరంలో రక్షణ పొందినా, ఎక్కడైనా సాక్ష్యం చెప్తా. అయితే అది మాత్రమే కాదు నా సాక్ష్యం, రక్షణ పొందిన తర్వాత నా జీవితంలో వచ్చిన ఎదుగుదల. వాట్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ టుక్ ప్లేస్ ఇన్ మై లైఫ్? ద ఫార్మేషన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు నాలో ఎలా ఏర్పడ్డాడు, ఎదుగుదల. అప్పుడేమైపోతుందంటే అధిక సుందరి అనేటువంటి మాట ఏమో రాయబడింది, అధిక సుందరి, సుందరి సుందరి సుందరి. ఇప్పుడు ఏమైపోయింది? అధిక సుందరి అయిపోయింది. నేను చెప్పేది ఏంటంటే, సంగమ విశ్వాసుల ఈ బ్యూటీ కాంపిటీషన్ లో మనం ఉంటున్నాం.
ఆ సంగతి మనం మర్చిపోకూడదు. చూడండి దేవుని యొక్క వాక్యంలో పరమగీతము 6:1. స్త్రీలలో అధిక సరే పరమగీతము 4:3. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ నోరు సుందరము. మళ్ళీ సుందరం. అయితే ఇప్పుడు బైబిల్లో ఏమనబడింది? సుందరము అని చెబుతూ పెదవులను గురించి వివరించారు. సత్యం అనేటువంటి స్త్రీ యొక్క పెదవులు ఎర్రగా ఉన్నాయి, ఎరుపు నూలు. అంటే లిప్స్టిక్ పెట్టుకొని ఉందా? యూత్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓ లిప్స్టిక్ పెట్టుకోవచ్చు పరమగీతంలో ఉంది. యాక్చువల్ గా ఎరుపు నూలు అంటే అర్థం ఏంటంటే కుమారుని ముద్దు పెట్టుకోనడి, లేని ఎడల అతడు కోపించాడు. కుమారుని ముద్దు పెట్టుకోవాలి. యేసు ప్రభువు ఎక్కడ ముద్దు పెడతారు? ఆయన పాదాలకు ముద్దు పెడతారు. ఆ పాదాలు ఏంటివి? నీ కొరకు నా కొరకు గాయపరచబడిన పాదాలు. ఆ రక్త సిద్ధమైనటువంటి పాదములను ఈ స్త్రీ ముద్దు పెట్టుకుంటుంది. ఆమె పెదవులు ఎర్రగా అయిపోతాయండి. ఆమె బ్యూటీ ఏంటి చెప్తున్నా? ఏ దాన్ని ప్రేమిస్తా ఉంది? నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, నాకు అమితమైన ఇల్లు కొన్నాను. ఓకే, పెద్ద సాక్ష్యంగా. అయితే నువ్వు యేసు ప్రభులో దేనికి అట్రాక్ట్ అయ్యావు? దట్ మ్యాటర్స్ ఎవ్రీథింగ్. దేనికి అట్రాక్ట్ అయ్యావు? ఎప్పుడు ఆమె పెదవులు ఎరుపులు అయ్యాయి? ప్రభు యొక్క పాదాలను ముద్దు పెట్టుకున్నప్పుడు, రక్తసిక్త పాదములు ముద్దు పెట్టుకున్నప్పుడు ఎరుపెక్కినాయి. అదే ఆమె అందం. ఏంటి? ఆమె నోరు యొక్క అందం. ఆమె యొక్క నోరు అందం. అంటే నేను ఎందుకు యేసు ప్రభువును ప్రేమిస్తా? నా ప్రభు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఐఎమ్ థాంక్ఫుల్ టు గాడ్. టు బి వెరీ ఫ్రాంక్, ఒక 20-30 సంవత్సరాలుగా దేవుని దయ వల్ల జ్వరం కూడా లేదండి నాకు. గొంతు రాసింది మధ్య, అంతేగాని జ్వరం కూడా లేదు. అయితే దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తా. బట్ వై ఐ లవ్ మై జీసస్? నా ప్రభువుని ఎందుకు ప్రేమిస్తానంటే నా కొరకు ఆయన తన ప్రాణం పెట్టినాడు. అది నా యొక్క ప్రేమకు కేంద్ర బిందువు. ఎప్పుడు నీ ప్రేమకు కేంద్ర బిందువు అదైతుందో నువ్వు ఎప్పుడు దారి తప్పబట్టి. కొంతమంది ఏం చేస్తారు? బ్రదర్, నా ప్రార్థనకు జవాబు రాలేదు, నేను యేసు ప్రభువుని విడిచిపెట్టేస్తున్నానంట. ప్రార్థనకు జవాబుకు దానికి ఏం సంబంధం అండి? అంటే జవాబులు ఇస్తేనే కాదు, యేసు ప్రభు నీ కొరకు ఏం చేశాడు? తన ప్రాణం పెట్టాడు. When you know that and because of that you love him, నువ్వు ఆయన ప్రేమిస్తే ఏం జరుగుతుంది అంటే అప్పుడు నీ నోరు సుందరము. చూడండి, పరమగీతం 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతం 5వ అధ్యాయము 9వ వచనం. స్త్రీలలో అధిక సుందరులుగాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఇక్కడ కూడా స్త్రీలలో అధిక సుందరమగుదానా అంటే ఆ స్త్రీ చెప్తుంది తాను ఎందుకు అధిక సుందరం. ఆ నోటిలో ఏముందంట? ఒక సువార్త ఉంది. ఏంటి ఆ సువార్త? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుడు విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. అంటే ఈమె నోటిలో ఒక సువార్త ఉంది. అందుకే అధిక సుందరి. ఆమె నోరు అందమైంది. ఎందుకంటే ఆమె నోట్లో ఏముంది? ఒకప్పుడు నా ప్రభు తెల్లటి వాడు, ధవలవర్ణుడు. అయితే నా కొరకు నా ప్రభు రత్నవర్ణుడుగా మారాడు. ఆ రక్షణ వార్త ఆమె నోటిలో ఉంది. ఆమె నోరు సుందరం. ఆ రక్షణ వార్త ఉంది. ఆమె అధిక సుందరి. అంతే, ఆమె అధిక సుందరి. చాలా జాగ్రత్తగా గమనించాలి. బైబిల్లో వ్రాయబడింది కదా, దేవుడు అంటాడు మోషే ద్వారా, ఇదిగో ఆ యొక్క ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఎర్రని పెయ్యను వధించండి అన్నాడు. ఎర్రని పెయ్య అంటే దూడ, ఎర్రని పెయ్య. ఇంకా ఆ స్టోరీలోకి నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఎర్రని పెయ్య సిద్ధమైంది. క్రోమోసోమల్ మెథడ్స్ వాడి ఎర్ర పెయ్య ఇజ్రాయేల్ దేశంలో లేకుండా ఉంటే క్రోమోసోమల్ ట్రీట్మెంట్ మెథడ్స్ వాడి యూదుల సైంటిస్టులు ఏం చేశారు? ఎర్ర పెయ్యను పుట్టించారు. అది వేరొక స్టోరీ. అయితే ఎందుకు ఎర్ర పెయ్యలే అంటే
ప్రభు జ్ఞాపకిస్తాడు. ఆ యొక్క బలిపీఠం మీద ఆ పెయ్య ఎర్రగా కనిపిస్తారు. అంతే కదా, యేసు ప్రభు కూడా ఆ యొక్క శిలువ మీద నీ కొరకు నా కొరకు ఎర్ర పెయ్య అయ్యాడు. అంతే కదా, ఎర్ర పెయ్య. వై ద కలర్ ఆఫ్ బ్లడ్? ఎరుపు. రాహాబు ఆ స్త్రీ ఎర్రటి పొగర్. ఆ యొక్క రాహాబు ఇంటికి దేవుడికి చాలా ఇష్టం అంటే ఎరుపు. ఏంటిగా ఎరుపు? ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఈ యొక్క స్త్రీ నోటిలో రక్షణ వార్త ఉంది, సువార్త ఉంది. అందుకే బైబిల్లో రాయబడింది, నీవు అధిక సుందరి, నీవు అధిక సుందరి. ఈరోజు సందేశం ఏంటంటే, ఫ్రమ్ బ్యూటీ టు గ్రేటర్ బ్యూటీ. సౌందర్యం నుంచి అధిక సౌందర్యం. మనం ఎదగడం దేవుని యొక్క చిత్తం. అంతేకాదు, బైబిల్లో పరమగీతం 7వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. చూడండి, మొట్టమొదటి అందం. తర్వాత ఏమంటున్నారు? అవయవాలను గురించి మాట్లాడుతున్నారు. నీ నోరు సుందరము. ఇప్పుడు చూడు, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. ప్రేమిడ వాళ్ళరా, ఎక్కడైనా ప్రపంచంలో బ్యూటీ పోటీలు ఉన్నాయి కదా, విశ్వసుందరి పోటీలు. పాదరక్షలతో నీవెంత అందంగా నడుచుచున్నావు. ఇక్కడ చాలా మంది అందం యొక్క జెనిత్ పాయింట్ లేకి వెళ్ళలేకపోతున్నారు. రక్షణ పొంది ఉంటారు, అయితే బిజీ డ్యూటీలో, ఉద్యోగంలో, కుటుంబ బాధ్యతల్లో, పిల్లలు ఉంటారు. అయితే ఆ విధంగా బిజీ అయిపోయి మన జీవితాల్లో సువార్త ప్రకటన దిశగా మనం వెళ్ళలేకపోతున్నాం. సువార్త ప్రకటన దిశగా వెళ్ళలేకపోతున్నాము. అయితే దేవుడు కోరుతున్నాడు, మన యొక్క అందము ఇంక్రీజ్ కావాలి. కనుక ఎటువంటి, నేను ఒకసారి టీవీ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్లో ఒక షార్ట్ మెసేజ్ పెట్టాను. స్త్రీలు సువార్త సేవ చేయగలరా? అంత టైం ఉంటుందా? అంత వీలు ఉంటుందా? ఆ రోజు రోమ 16వ అధ్యాయం నుంచి నేను మాట్లాడాను. ఎందుకంటే స్త్రీలు నిద్ర లేచి ప్రార్థన చేసుకుంటారు. తన భర్త ఉద్యోగానికి వెళుతుంటే భర్త అవసరతలు తీర్చాలి. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి. పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్లకు భోజనం సిద్ధపరిచి పంపించాలి. తర్వాత తన ఇంటికి తను వెళ్ళిపోవాలి. ఇంటికి వస్తే మళ్ళీ పిల్లలకి ఏదైనా చేయాలి. అసలు స్త్రీలకు, క్రైస్తవ స్త్రీలకు దే కెన్ బి సపోర్టింగ్, అంతేగాని క్యాన్ దే రియల్లీ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రీచింగ్ ఆర్ ద మినిస్ట్రీ. జరుగుతుంది. రోమ 16వ అధ్యాయం స్త్రీల గురించి చెప్తారు. ఆ స్త్రీలు ఏ విధంగా స్వార్థ సేవలో ఇన్వాల్వ్ అయ్యారు. మన బైబిల్లో చూసిన లూదియా బిజినెస్ అయితే ఏం చేసింది? అనేకులను రక్షణలోనికి నడిపించింది. మన జీవితంలో ఏదో ఒక కారణం ద్వారా ఒకటి తప్పిస్తుంటే ఏంటంటే రక్షణ వార్త అందించడం అనేది. నువ్వు రక్షించబడి ఉంటావు కాబట్టి అందంగా ఉంటావు. అయితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బ్యూటీ అనేటువంటిది ఉంది. ఎక్కడో ఒక చోట ఆగిపోతుంటారు, ఎక్కడో ఒక చోట ఆగిపోవాలి. నా యొక్క పని ఏంటంటే కడపలో సాయంకాలం 6 నుంచి 8 విజిటర్స్ వస్తానే ఉంటారు. ఏ ప్రాబ్లంతో వచ్చినా, దయ్యము బట్టి వచ్చినా, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే యవనస్తులు ఈ మధ్య భయంకరంగా దెబ్బతింటా ఉన్నారు, భయంకరంగా చెడిపోతా ఉన్నారు. కనుక ఏదేదో బాయ్ ఫ్రెండ్ అని, గర్ల్ ఫ్రెండ్ అని రకరకాలుగా వస్తుంటారు. ఏమైనా చివరికి రక్షణ దగ్గరికి వాళ్ళని నడిపించాలి. కౌన్సిలింగ్ చేసి చివరికి రక్షణ. అప్పుడు నాకు సంతోషం, ప్రభువా ఈరోజు రక్షణ వార్తను నేను అందించాను. అదర్వైజ్ ఐ డోంట్ వాంట్ టు బి సింప్లీ a healer లైక్ ఒక స్వస్థపరచువాడుగా మాత్రం ఉండడం నాకు ఇష్టం లేదు. ఒక అద్భుతములు చేసే వ్యక్తిగా మాత్రం ఉండడం నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ ద సోల్ ఆఫ్ ద పర్సన్ టు రీచ్ హెవెన్ when the person leaves the world. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి. ఈ రోజుల్లో గమనిస్తే రక్షణ బోధనలు తగ్గిపోయినాయండి. అనేక మంది దైవ సేవకులు, పెద్ద పెద్ద సేవకులు అనబడినటువంటి వారు లైవ్ టీవీలో చెప్తున్నారు,
భార్య భర్తలు ఏ విధంగా ప్రవర్తించేది సువార్త చెప్పకుండా, ప్రభుత్వం గురించి చెప్పకుండా భార్య భర్తల యొక్క ప్రవర్తనను గురించి లేదా వాళ్ళిద్దరి యొక్క ఫీలింగ్స్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఎంత భయంకరంగా ఏం జవాబు చెప్పగలరు దేవునికి? వారికి యూత్ విస్తారంగా అట్రాక్ట్ అవుతారు, విస్తారంగా అంతే వాళ్ళ. అయితే ఏమంటే ఒక సేవకుడు అంటే ఎవరు? ఆ వ్యక్తి యొక్క నోటిలో రక్షణ వార్త ఉండాలి. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచుంటాను. ఒకప్పుడు ఎవరు? రాజకుమార పుత్రిక కాదు, ఒకప్పుడు ఎవరు? శూలమితి అనేటువంటి అమ్మాయి, అంటే బైబిల్లో ఉంది, ఖురాన్లో ఉంది, పరమగీతం. ఒక పేద అమ్మాయి, తర్వాత గొర్రెలు కాసుకునేటువంటి అమ్మాయి. సో బైబిల్ చరిత్రకారులు చెప్తారు, ఖురాన్లో చెప్తారు, మనం వదిలేద్దామని. సో ఒక పేద పిల్ల ఇప్పుడు ఏమైపోయింది? రాజకుమార పుత్రిక అయిపోయింది. ఒకవేళ ఆ యొక్క అడవులలో గొర్రెలు మేపేటప్పుడు సొలొమోను చూచినప్పుడు ఎంత దీనంగా బీదగా చెప్పులు లేకుండా కనిపించిందేమో, నవ్వు అంతే. అయితే ఇప్పుడు ఆమె ధరించే చెప్పులు రాజకుమార పుత్రిక ధరించే చెప్పులు. ఇది సువార్త సేవ అనేటువంటిది బైబిల్లో రాయబడింది కదా. సువార్త వలన సిద్ధ మనసు అనే చూడు తగ్గించుకోండి. ఈ మధ్య ఒక దైవ సేవకుడి గురించి విన్నా. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హిస్ నేమ్. ఆ వ్యక్తి యొక్క కుమారుడు ప్రతి వారం వేసేటువంటి సూట్ 1,50,000. ప్రతి ఆదివారం వేసేటువంటి సూట్ 1,50,000. ప్రతి ఆదివారం వేసేటువంటి కొత్త షూస్ 50,000. అంటే ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ డ్రెస్ అండ్ కాస్ట్యూమ్స్ ఆ వ్యక్తి 2 లక్షలు ఖర్చు పెడతాడు. దేవుడి బిడ్డలు ఇచ్చే కానుక అందుకేనా? ఒకసారి ఆలోచించాలి. ఎన్ని వేల మంది వెళ్తారు తెలిసిన దైవ సేవకుల దగ్గరికి? వేల మంది అండి. తర్వాత వారి పట్టణంలో కొత్త స్టాక్ బట్టలు వస్తుంటే ఈ దైవ సేవకుడికి ఫోన్ చేస్తారు ఆ షాప్ లో. సో ఆ దైవ సేవకుడు వస్తున్నట్టే అరగంట సేపు షాప్ మొత్తం మూసేస్తారు. షాప్ మొత్తం మూసేసి లోపల దైవ సేవకుడి కొడుకు షాపింగ్ చేసే వరకు ఎవరైనా బయట ఉండాల్సిందే. అంటే ఒక మంత్రి లాగా. సో అప్పటికే రెడీగా అన్నిటికంటే ఏవి బాగున్నాయి కాస్ట్లీ ఎత్తి పెట్టింటారు, అవి ఇస్తారు. జస్ట్ డబ్బు అలా పడేస్తాడు, వెళ్ళిపోయి ఆదివారం వంటి కొత్త ఎక్కేటారు. నాకు అనిపించింది దేవుని బిడ్డలు ఇచ్చేటువంటి కానుక సువార్తకే వెనుకడానికి కాదు. ఏం జవాబు చెప్తారు ఈ ప్రాస్పరిటీ గాస్పలర్స్? అందుకే నేను చెప్తున్నాను, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుస్తున్నావు. అయితే కొంచెం నేను రివర్స్ లో మాట్లాడితే, నువ్వు సువార్త సేవ చేస్తేనే రాజకుమార పుత్రిక, సువార్త సేవ చేయకపోతే రాజకుమార పుత్రిక అనే డెసిగ్నేషన్ రాదు. పరమగీతం అంతా కూడా సుందరి, అధిక సుందరి, నీ కళ్ళే విధంగా ఉన్నాయి, ఎవరిథింగ్ చెప్పకపోతారు. కానీ రాజకుమార పుత్రిక అనేటువంటి టైటిల్ ఎప్పుడు వచ్చిందంటే చర్చ్ బిగన్ టు ప్రీచ్, సువార్త ప్రకటిస్తున్నప్పుడు వచ్చింది. ఎప్పుడు మన జీవితంలో సువార్త ప్రకటన? మొదట ప్రజల రక్షణ కొరకైన ప్రార్థన. ప్రపంచంలో ప్రజల రక్షణ కొరకై 750 కోట్ల మంది ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేయకుండా పడుకోవద్దు, నిద్రపోవద్దు. 100% చెప్తున్నారు. పౌలు తిమోతికి చెప్తారు కదా, ముఖ్యంగా మనుషులందరి కొరకు. సో వితౌట్ ప్రేయింగ్ ఫర్ ద వరల్డ్ నిద్రపోవద్దండి అసలు, అది దేవుడు చిత్తంగా. రెండవదిగా రాజుల కొరకు, అధికారుల కొరకు స్తుతించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. ఎవ్రీడే వీ హావ్ టు డు దట్, అది చెయ్యాలి. తర్వాత ప్రార్థనే కాదు, నీకు ఒక బాధ్యత ఉంది. ప్రభు యొక్క రక్షణ వార్త నీవు చెప్పాలి. చెప్పకపోతే ప్రవీణ వల్ల అందము యొక్క పరిపూర్ణత రాదు. అందంగానే ఉంటారు, రక్షణ పొందారు కాబట్టి, కడగబడి ఉంటారు. అయితే బ్యూటీ హ్యాస్ టు బి యాడెడ్ టు ద ఎగ్జిస్టింగ్ బ్యూటీ.
మనకు ఉండేటువంటి అందానికి మరింత అందం చేకూర్చబడాలి. అందుకే సుందరి 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 2 సార్లు, మళ్ళీ అధిక సుందరి, తర్వాత నీ నోరు సుందర, నీ నడక సుందర, నీ పాదరక్షలతో నడుస్తుంటే చూడాలి, అంటే సువార్త ప్రకటిస్తుంటే చూడాలి అనడం వల్ల ప్రభు అక్కడ సమీపించింది. మన గుండె మీద చేయి వేసి అడుగు చెప్పుకోనండి, మీ ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు? ఒక్కరు రక్షించబడ్డారా? దేవునికి స్తోత్రం చెల్లించండి. అయితే అక్కడికి ఆగవద్దు. బైబిల్లో చూస్తే దేవుడు అంటాడు కదా, కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు? నీ తమ్ముడు ఎక్కడ? అడుగుతాడు. మన కుటుంబంలో రక్షణ పొందని వాళ్ళ విషయంలో మనకు అకౌంటబిలిటీ ఉంది. సో భారంగా ప్రార్థన చేయాలి వారి వరకు. అప్పుడే బైబిల్లో రాయబడినటువంటి ఆయన అందం, పరమగీతంలో కనిపించేటువంటి అందం మన వ్యక్తిగత జీవితంలో వస్తుంది. ప్రభు నామ మహిమాంతమై ప్రభు కొరకు మనం ప్రకాశించే వారంగా ఉంటారు. ప్రభు మాట్లాడేగా తనలో వచ్చి ప్రార్థన చేస్తుంది. కొందరు కళ్ళు మూసుకున్నాము. ప్రేమ గల పరిశుద్ధమైన మా తండ్రి, మీకు మహిమ కలుగునుగాక. అందించబడిన ఈ సందేశమును బట్టి మీకు వందనాలు. మీ బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు. యేసయ్య మీ కార్యములు అధికం చేయండి. ప్రభువా మీ కార్యములు అధికం చేయండి. యేసయ్య మీ యొక్క విశ్వాస్యతను బట్టి అడుగుతున్నా, ప్రతి ఒక్కరిలో యొక్క బలమైన శక్తి గల మహిమ గల కార్యములు జరిగించండి. మీరు మాత్రం మహిమ చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతి తెలుపుతూ యేసు పేరుతో అడుగుతున్నాము తండ్రి. సో ఒక స్వస్థత ప్రార్థన చేయకముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, రేపు రాత్రి నేను హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో ఒక మీటింగ్ లో ఉంటాను. ప్రార్థన చేయండి. కొద్దిగా స్వరం వస్తా ఉంది ప్రభుత్వం వల్ల. దేవుడు రేపటిగా కంప్లీట్ గా స్వరం ఇచ్చడానికి ప్రయత్నం చేయండి. రేపు ఎల్బీ నగర్ లో ఒక చర్చ్ 5 మంది దైవ సేవకులతో 5 రోజులు ప్రేయర్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. సో రేపు నేను ఫిక్స్ చేసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర నుంచి స్ట్రైట్ గా వెళ్ళొచ్చు అది. సో రేపు మీటింగ్ లో ప్రభు నన్ను వాడుకునేట్టుగా ప్రార్థన చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మా పరిచర్య అంతటి కొరకు ఎవ్రీ మంత్ ఒక సంపూర్ణ రాత్రి ప్రార్థన ఈ నెల 29వ తేదీ ఉంటుందని. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు సంపూర్ణ రాత్రి ప్రార్థన. దేవుడు మనం ప్రేరేపిస్తే రావచ్చు. దట్ ఇస్ 29. హాలిడే లేదు, కానీ ప్రతి నెల జరగాలి కాబట్టి పెట్టుకుంటారు. పోయిన సంపూర్ణ రాత్రి అంటే ప్రభుత్వం ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు. అటువంటి కార్యాలు సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేస్తున్నాడు. కావాల్సి వారు వెళ్తున్నాం. సో మా పరిచయం కూడా ప్రార్థించి వెళ్ళిస్తే ఇప్పుడు నేను ప్రేర్ చేయడం లేదు, ఎందుకంటే రక్షణ లేని వారికి రక్షణ ప్రసాదించండి. అందమైన స్త్రీ ఏ విధంగా అధిక సుందరైపోయిందో ఆ విధంగా ప్రతి ఒక్కరి తండ్రి యాడెడ్ బ్యూటీతో అయినా ముందుకు సాగులకు సహాయం చేయండి. మీ బిడ్డలను దీపించండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ఎటువంటి వ్యాధి అయినా తొలగించమని అడుగుతున్నా. ఎటువంటి వ్యాధి అయినా తొలగించమని ప్రాధాన్యపడుతున్నా. మీ బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నా. యేసయ్య తన కుటుంబ సమస్యలు తొలగించండి. తండ్రి దేవ ఆర్థిక సమస్యలు తొలగించండి. సంతాన దీవెన కోరే వారికి అనుగ్రహించండి. వివాహ దీవెన కోరే వారికి అనుగ్రహించండి. విడిపోయిన భార్య భర్తలను కలపండి ప్రభువా. తండ్రి మీ బిడ్డలను మీ హస్తములకు అప్పగిస్తున్నా. తండ్రి లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వారికి జయం అనుగ్రహించండి. ప్రతి సమస్య తీర్చండి. మరణకరమైన వ్యాధులు ఉంటే ప్రభు తొలగించండి. మీకు స్తుతి తండ్రి, మీకు స్తుతి నాయన. యేసు పేరుతో అడుగుతున్నాము తండ్రి. సో చిన్న ప్రేయర్ చేశాను, ఎందుకంటే మళ్ళీ రేపు మీటింగ్ ఉంది నాకు కనుక. ఐ హ్యాండ్ ఓవర్ మై టు సుఖీ.
దయచేసి కూర్చున్నాండి 2 నిమిషాలు. చాలా టైర్డ్గా ఉన్నప్పటికీ మనకు టైం స్పెండ్ చేసేదానికి ఆయన సుందరత చూపించినందుకు నిజంగా దేవుడికి నేను ఉదాహరణ చేస్తున్నాను. చాలా టైర్డ్గా ఉండడం మేము ఎక్కువ పబ్లిసిటీ కూడా చేయలేదు, జస్ట్ ఒక ఫెలోషిప్ కూడికగా మాత్రం అనుకున్నాం. కానీ వచ్చిన ప్రతిక్రియను బట్టి నిజంగా దేవుని వందనాలను తెలియజేస్తున్నా. మీకు ఎవరికైనా వ్యక్తిగతంగా ప్రార్థన చేయించదలుచున్న వారు దయచేసి మీరు ఉండండి. కూడిక అయిపోయింది. అయిపోయి ముందుగా వచ్చిన అనౌన్స్మెంట్ ఏంటంటే ఇక్కడ ఎవరి శనివారం 7:30 నుంచి 8:30 వరకు ప్రార్థన జరుగుతుంది, వాక్య పరిచయం జరుగుతుంది. సో దయచేసి దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యాన్ని లోతులు తెలుసుకోవాలి, దేవుని ఇంకా ఆరాధించాలి, దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరు మీటింగ్ రావాలని ప్రభు పేరున మళ్ళీ కోరుతున్నాను. ఎవరి శనివారం 7:30 నుంచి 8:30 వరకు జరుగుతుంది. యాక్చువల్గా బుధవారం కూడా జరిగేది, కనుక మేము ప్రారంభించలేదు. ప్రభుత్వమైతే బుధవారం జూన్లో పెడితే బాగుంటుందన్న తలంపు కలిగింది, కానీ ఇంకా ప్రార్థన చేస్తున్నాం. సో ఇంతకుముందు ఇక్కడ బుధవారం శనివారం జరిగేది, ఇప్పుడు ప్రస్తుతానికి కేవలం శనివారం జరుగుతుంది. ప్రభుత్వం అయితే బుధవారం కూడా స్టార్ట్ చేస్తాం. అది ఏ రీతిగా అనేది ప్రార్థనలో ఉంది కాబట్టి దయచేసి దాని అనౌన్స్మెంట్ తర్వాత చెప్తాం. ఓకే, వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరు వందనాలు. వ్యక్తిగతంగా ప్రార్థన చేయించిన వాళ్ళు మాత్రం నుండి మిగతా వాళ్ళు అడిగిన వెళ్ళవచ్చు. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక.